పై కడప జిల్లా కమిటీ బద్వేలు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి శివకుమార్ గారు, మిగతా ఆఫీస్ బేర్లు జిల్లా కమిటీ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది। అయితే బద్వేలులో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కానీ బద్వేలు టౌన్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి బద్వేలు పట్టణంలో విపరీతంగా ఉంది। ప్రతిరోజు నిరుద్యోగ యువత కనీసం 10 నుండి 20 మంది అనక బద్వేలు పట్టణం నుండి కూడా అనేక ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। ఒక పక్క సెంచరీ ప్లేవుడ్ పరిశ్రమ గతంలో డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేసింది, ఒక పరిశ్రమ తీసుకురావడం జరిగింది। తీసుకొచ్చిన తర్వాత లోకల్కు ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నాన్ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది। గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బద్వేలుకు అభివృద్ధి చేసేదానికి కూడా చర్మకారులకు సంబంధించి ఒక లెదర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అప్పుడు గవర్నమెంట్లో పెట్టడం జరిగింది। తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే అత్యధిక శాతం ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం, దళితులు ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి లెదర్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఎస్సంగటపురం ప్రాంతంలో బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది। అయితే ఆ మండలంలో ఇంతవరకు లెదర్ పరిశ్రమ ఏర్పాటైనటువంటి పరిస్థితి లేదు। తర్వాత బీకోడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లెదర్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది। కాబట్టి లెదర్ పరిశ్రమ ఇంతవరకు పరిశ్రమను పనులు ప్రారంభించాలా, పరిశ్రమ పెట్టేదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు। అయితే ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ యువత ఓట్ల కోసం కానీ ఇంటింటికి తిరిగినప్పుడు మేము బద్వేలు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పేసి కూడా అనేక హామీలు ఇచ్చి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీని మర్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। అదేవిధంగా బద్వేలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అట్లా నెల్లూరు జిల్లా కానీ అట్లా ప్రకాశం డిస్టిక్ కానీ ఇట్లా ఆ ప్రాంతం నుండి ఏదో సరుకు రవాణా అయితే మిరపకాయలు ఇలాంటి ఏమైనా రవాణా అయితే బద్వేలు ప్రాంతానికి అమ్ముకునేదానికి వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది। కానీ బద్వేలు పట్టణంలో ఎక్కడ చూసినా ఒక పరిశ్రమ ఉండే పరిస్థితి లేదు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలా, అదేవిధంగా ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలా। బద్వేలు నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది। భూములు కూడా విపరీతంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి। కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత కోసం ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం డివైఎఫ్ఐ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంది। ఈరోజు జిల్లా కమిటీ సమావేశంలో కూడా ఈ జిల్లా అభివృద్ధి పైన, జిల్లాలో ఉన్న నిరుద్యోగుల సమస్యల పైన, పరిశ్రమల కోసం కూడా డివైఎఫ్ఐ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। చిన్ని డివైఎఫ్ఐ జిల్లా